హాయ్ బెస్టీస్, గుడ్ ఈవినింగ్ అంతా. ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు స్టోరీ వచ్చేసి దుప్పి కొమ్ములు. దుప్పి కొమ్ములు ఏంటి అంటే, ఒక దుప్పికి బాగా దాహం అయ్యి అది ఒక నది దగ్గరికి పోతుంది అనమాట. పోయి నదిలో వంగి నీళ్లు తాగేటప్పుడు ఆ దుప్పికి నీటిలో తన షాడో కనిపిస్తుంది, అంటే ప్రతిబింబం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు దాని కొమ్ములు ఎంతో అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఎంతో అందంగా కనిపిస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అని అనుకుంటుంది. అది నీరు తాగి బయటికి వచ్చినాక తర్వాత దాని కాళ్ళని చూసుకున్నప్పుడు దానికి ఆ కాళ్ళు చాలా అందవికారంగా సన్నగా ఉన్నాయని బాధపడతారు అన్నమాట. అలా బాధపడినప్పుడు ఈ దుప్పికి ఎంతో అందంగా ఉన్నాయి నా కొమ్ములు, ఈ కాళ్ళు కూడా అలాగే ఉంటే ఎంత బాగుంది అని అనుకుంటుంది. సో కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి, కానీ కాళ్ళు మాత్రం చాలా అందవికారంగా ఉన్నాయి. నా కొమ్ముల్లాగానే ఈ కాళ్ళు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. సో అలా అనుకుంటూ ఉన్న టైంలో అంతలోనే దుప్పికి ఒక సింహగర్జన వినపడుతుంది. అది ఆ సౌండ్ వినేసి భయపడి పరిగెత్తే స్టార్ట్ చేస్తుంది. అది పరిగెత్తేది గమనించి సింహం కూడా దాని వెనుక తరుముకొని వస్తుంది. అంతలో ఆ దుప్పి కొమ్మలు చెట్టు కొమ్ములకి చిక్కుకొని ఆ సింహానికి ఎంతో ఈజీగా ఆకలికి దాని ఫుడ్ అయిపోతుంది అన్నమాట, ఎంతో ఈజీగా. సో అప్పుడు దుప్పి ఏమనుకుంటుంది, అయ్యో నేను ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి అనుకున్న నా కొమ్ములే ఇప్పుడు సింహానికి ఈజీగా ఫుడ్ అయిపోయినాయి. నా కాళ్ళు అయితే నన్ను సేవ్ చేసినాయి, కానీ నా కొమ్ములు సేవ్ చేయలేదు, చాలా ఈజీగా ఫుడ్ అయిపోయినాయి అని చాలా బాధపడి అది సింహానికి ఫుడ్ అయిపోతుంది అన్నమాట. సో దీని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం కూడా అనేక విషయాలలో ఇవి గొప్పవిగా ఎంచుకుంటాం, కానీ లాభంగా ఉండేటివి మనము దాన్ని చులకనగా చూస్తాము. టీవీ చూడటము, సెల్ ఫోన్ మాట్లాడటము, విహారయాత్రలకు వెళ్ళటం, ఇవన్నీ లాభంగా చూస్తాం. ఖరీదైన ఆభరణాలు, దుస్తులు కొనటం, ఇవన్నీ ఎంతో గొప్పగా ఎంచుకుంటాం. కానీ ప్రార్థన చేయటము, బైబిల్ చదవటము, ప్రభువుతో ఏకాంతంగా గడిపే సమయాన్ని లేదు అని తక్కువ సమయం వేచి నిర్లక్ష్యంగా ఉంటాం. చివరకు మనకు అదే చివరకు మనకి ఏది హాని చేయునో గ్రహించినప్పటికీ పరిస్థితులు మన చేజారిపోతాయి. సో మనము ఏది మనకు హ్యాపీనెస్ ఇస్తుందో దాని వెంట పరిగెడుతున్నామే తప్ప మనకు ఏది మంచి జరుగుతుంది, మనం బైబిల్ చదివేదానికి టైం స్పేర్ చేయము, ప్రేయర్ చేసుకోవడానికి టైం స్పేర్ చేయం కదా. కానీ బైబిల్ చదివి ప్రేయర్ చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగపడుతుంది, మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది, మనకి ఎన్నో విషయాలుగా హెల్ప్ఫుల్గా, మనకి ఇంటర్నల్గా మనకి ఎవరు చెప్పలేని ఈ హెల్ప్ కూడా మనకి వస్తుంది అన్నమాట. సో అందుకే ఎప్పుడు డిపెండ్ ఆన్ లార్డ్. సో ఇక్కడ ఏమైంది, ఆయనకు ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఫిలిప్పీ 4:7 ఉంది ఈ మాట. సో మనము ఏమేమి లాభకరం అనుకుంటామో అవి యేసుకి నష్టం అంట. కానీ మనము బైబిల్ చదివి కొంచెం సేపు బైబిల్ చదివి ప్రేయర్ చేసుకుంటే మనకి ఆ డే అంతా ఎంత ప్రశాంతంగా హ్యాపీగా నడుస్తుందో. ఒకసారి ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేయండి, చూద్దాం ఏమవుతుందో. యేసు మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో అది మోరల్ ఆఫ్ ద స్టోరీ. దుప్పి తన కొమ్ములు చూసి అది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనుకుంది, అదే సింహానికి ఫుడ్ అయిపోయింది కదా. కాళ్ళు తనని సేవ్ చేసినాయి, కానీ
ఈ తన కొమ్ములు తను సేవ్ చేయలేకపోయినాయి, చెట్టు కొమ్మలకు ఉండిపోయి దానికి ఫుడ్ అయిపోయింది. సో ఇది మారల్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా బాగుంటుంది, నాకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెట్టీ ఆర్ట్ వరల్డ్. స్టోరీ బాగుందని అనుకుంటున్నాను. సో ఇంకా కొత్త స్టోరీస్తో ఇంకా కొత్తగా ముందుకు వస్తాను. సో నన్ను సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ బెట్టీ ఆర్ట్ వరల్డ్. ఇంకా మధ్యాహ్నం 3 o'clock ఒక స్టోరీ పెట్టాను, అది కూడా షార్ట్ వీడియోస్లో పెట్టాను, అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ స్టోరీ కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ స్టోరీ కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏమేం వీడియోస్ కావాలో చెప్తే కూడా నేను ఆ వీడియోస్ అన్నీ నేను చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెట్టీ ఆర్ట్ వరల్డ్. బాయ్ బాయ్.